గత 2-3 రోజుల నుంచి అకాల వర్షాలు అదేవిధంగా వడగళ్ళు పడటం వల్ల సిద్దిపేట జిల్లాలో చాలా వరకు క్రాప్ అనేది డ్యామేజ్ అవ్వడం జరిగింది. దాంట్లో మనము డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ని అసెస్మెంట్ చేయమని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాము. ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రకారం మనకి సిద్దిపేట జిల్లాలో దాదాపు ఒక 9300 ఎకర్స్ క్రాప్ డ్యామేజ్ అనేది ఐడెంటిఫై చేశాము. అందులో ఎక్కువ శాతం మనకి ప్యాడీ ఉంది, దాదాపు ఒక 6300 to 6400 ఎకర్స్. మ్యాంగో ఒక 1100 ఎకర్స్ దాకా ఉంది అండ్ వెజిటేబుల్స్ మిగిలిన అన్ని కలుపుకుంటే ఒక 1600 ఎకర్స్ ఉంది. మనకి గవర్నమెంట్ నుంచి కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏ ఒక్క రైతుది క్రాప్ డ్యామేజ్ అయి ఉండి వారు మిస్ కాకుండా ఎన్యూమరేషన్ అనేది డీటెయిల్డ్గా క్లియర్ కట్గా చేయాలి అనేది ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చున్నాయి. దానికి అనుగుణంగానే మళ్ళీ ఒకసారి డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ వారి బృందం కానీ టీం అంతా కూడా క్షేత్రస్థాయి డీటెయిల్డ్గా పరిశీలన చేసి ఇంకెక్కడైనా ఎవరైనా మిస్ అయి ఉన్నా కూడా వారిని కూడా పేరు నమోదు చేసి త్వరగా మనం ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపితే డెఫినెట్గా గవర్నమెంట్ తరఫు నుంచి కూడా సహాయం అనేది అందుతుంది.